సిస్టర్. సార్, పేషెంట్‌కి ఇంజెక్షన్ ఇవ్వాలి. మా దగ్గర స్టాక్ లేదు. బయట మెడికల్ షాప్‌కెళ్ళి తీసుకురండి. ఓకే సిస్టర్. మేడం, ఇక్కడికి ఫ్లోర్ క్లీన్ చేసే వాళ్ళొస్తారు. మీరు బయట వెయిటింగ్ హాల్‌లో వెయిట్ చేయండి. హలో. ఆల్ సెట్. త్వరగా రండి. ఓకే. దీన్ని తొక్కి నిప్పుల మీద కాలు వేస్తే కాలు మొత్తం అంటుకుపోయి ఒక్క రౌండ్ కూడా తిరగలేదు. రే త్వరగా త్వరగా తీరా. రే త్వరగా పదండ్రా. మెల్లగా పో అమ్మే.
అను 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 అమ్మి అమ్మి. హలో, ఏమైంది? డన్ బాస్, అతన్ని వేరే ప్లేస్ కూడా షిఫ్ట్ చేస్తున్నాం. గుడ్. ఇక నేను చైర్మన్ అవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు. నో వన్ కెన్ స్టాప్ మీ. అమ్మి అమ్మి. పాపం కష్టపడి 2 సార్లు గుండంలో నడిచింది. ఇంకొకసారి నడిస్తే ఆ అమ్మాయి కోరిక తప్పక నెరవేరుతుంది. లే అమ్మి. అను లే అను, నీ హెల్త్ బాగాలేదు, మనం ఇంటికి వెళ్ళిపోదాం రా. లేదు మేడం, ఈ దీక్ష పూర్తి చేయాలి. సార్ కోసం నేను పూర్తి చేయాలి. ఆర్య, ఆర్ యు ఓకే? ఐఎమ్ ఓకే. అంచనాలకు అందకుండా దెబ్బతీయడంలో నీకు సాటి లేరు ఆర్య. ఆర్య, డాక్టర్ డాక్టర్. అక్కర్లేదు, ఐఎమ్ ఓకే. నేను వెంటనే ఇక్కడి నుంచి షిఫ్ట్ అవ్వాల్సిందే. ఎందుకు ఆర్య? చెప్పింది చేసండే. నేను ఇక్కడి నుంచి ఇమ్మీడియట్గా షిఫ్ట్ అవ్వాలి. బట్ డిశ్చార్జ్లా కాదు, మరి కిడ్నాప్ లాగా. కిడ్నాప్ లాగానా? హాయ్ మమ్మీ, హాయ్ డాడీ. ఓ హాయ్ బేబీ. డిన్నర్ అయిందా? జస్ట్ కంప్లీటెడ్ డాడీ. దెన్ గో టు బెడ్. మీకు గుడ్ నైట్ చెప్తామని వచ్చాను. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్ మమ్మీ. సో స్వీట్. గుడ్ నైట్. గుడ్ నైట్.
హలో, చెప్పండి. హౌస్ మై కిడ్నాప్డ్ బ్రదర్? బాగా మర్యాదలు చేయండి. సార్ పొరపాటు జరిగిపోయింది సార్. ఏమైందిరా? హాస్పిటల్లో మేము కిడ్నాప్ చేసింది ఆర్యవర్ధనే సార్, కానీ మిస్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావురా? మేము కిడ్నాప్ చేసి తీసుకొస్తుంటే మమ్మల్ని అటాక్ చేసి వేరే వాళ్ళు తీసుకెళ్లారు సార్. ఈడియట్స్! ఇదంతా ఆర్యవర్ధన్ ప్లాన్. హాస్పిటల్లో ఉండడం తనకి సేఫ్ కాదని సేఫ్ ప్లేస్కి ఎస్కేప్ అయ్యాడు. రాయ్, వెతకండి. ఆర్యవర్ధన్ ఎక్కడున్నాడో వెతికి పట్టుకోండి. అలాగే సార్. వాడి ఫ్యామిలీని కూడా వదలకండి. ఫాలో చేయండి. పదండ్రా. చాలా పెద్ద దెబ్బతీశాడు. కూల్ అజయ్, నేను మాన్సీని అడిగి ఆర్య గురించి తెలుసుకుంటాను. చెప్పు మీరా. అను ఆర్య సార్ ఎక్కడున్నారు మాన్సీ? అను టెంపుల్లో ఉంది, బ్రోయిన్లో హాస్పిటల్లో ఉన్నారు. మీ బ్రో ఇన్లో హాస్పిటల్లో లేరు. లిజన్, నువ్వు అనుని జాగ్రత్తగా ఫాలో చేయి. ఆర్య సార్ ఎక్కడున్నారో తనకి తెలిసే ఉంటుంది. సరే సరే, ఏమైనా తెలిస్తే నేనే కాల్ చేస్తాను. ఓకే ఓకే. ఏమంటున్నారు సార్? ఆర్య సార్ నార్మల్ అయిపోయారా? నేను వెంటనే హాస్పిటల్కి వస్తాను. లేదను, ఆర్య ఇప్పుడు హాస్పిటల్లో లేడు. హాస్పిటల్లో లేకపోవడం ఏంటి సార్? అవునను, ఆర్య సేఫ్టీ కోసమే హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేసి తీసుకొచ్చాం. అదంతా తర్వాత చెప్తాను. నీకిప్పుడు లొకేషన్ షేర్ చేస్తాను. ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా సైలెంట్గా వచ్చేసేయి. అలాగే సార్. ఓకే అను. అను, పూజ అయిపోయింది కదా, ఇక వెళ్దామా? పోదాం పదమ్మీ. అమ్మా, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఏ అను, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలా? పూజలన్నీ అయిపోయాయి కదమ్మీ, మళ్ళా యాడికి పోయేది? అది వేరే ఫ్రెండ్ని కలవాలమ్మా. అను ఏదో హైడ్ చేస్తుంది, నో డౌట్. ఖచ్చితంగా బ్రోయిన్ల దగ్గరికి వెళ్తుంది. ఈ విషయం మీరాకెలా చెప్పాలి? మాన్సీ మ్యామ్, అమ్మని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసేయండి. అమ్మా, మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. అది కాదను, నేను చెప్పేది ఒకసారి విను. నిన్ను వదిలేసి మేమెలా వెళ్తాం చెప్పు? పర్లేదు మేడం, నేను వెంటనే వచ్చేస్తాను, మీరు బయలుదేరండి. అది కాదమ్మీ. అమ్మా, ముందు మీరు బయలుదేరండి. పదండి, వెళ్ళండి. వాట్ హ్యాపెన్ మీరా? మాన్సీ మెసేజ్ చేసింది అజయ్. అను మాన్సీని వాళ్ళ మదర్ని అవాయిడ్ చేసి ఎక్కడికో వెళ్ళిందంట. ఐ థింక్ ఆర్య సార్ దగ్గరికి అయి ఉంటుంది. మాన్సీ ఫాలో చేస్తోంది కదా? నో, తనకి వీలు కాలేదంట. డెఫినెట్గా ఆర్యవర్ధన్ దగ్గరికి వెళ్తుంది. వెంటనే మన వాళ్ళని ఫాలో చేయమనాలి. రాయ్, ఆర్య, అనుతో మాట్లాడాను ఆర్య. తను టెంపుల్ నుండి డైరెక్ట్గా ఇక్కడికే వస్తానంది. టెంపుల్ ఏంటిదండి? నీకు బాగవ్వాలని అను గుడిలో అంగప్రదక్షిణ చేసి
నిప్పుల గుండంలో కూడా నడిచింది. అను ఫోన్ చేస్తుంది. ఇలా ఇవ్వసండి. అను, సార్ ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. నేను మీ దగ్గరికే వస్తున్నాను సార్. అను, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవాల్సింది కదా, రేపు కలిసేవాళ్ళం కదా. అను, అను, సార్ ఏమైంది? నన్నెవరో ఫాలో అవుతున్నారు. నాకెందుకో అజయ్ మనుషులని అనుమానంగా ఉంది సార్. అను, నేనెక్కడున్నానో తెలుసుకోవడానికే నేను ఫాలో చేస్తూ ఉండుంటాను. నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను. సరే సార్, అలాగే. నువ్వు వస్తున్న ఆటో నెంబర్ నాకు పంపించు, అలాగే లొకేషన్ కూడా షేర్ చేయి. ఓకే సార్. ఏం చేద్దాం ఆర్య? సండే షీ టీమ్కి కాల్ చేయి. అను షేర్ చేసిన ఆటో నెంబర్, తన లైవ్ లొకేషన్ వాళ్ళకి షేర్ చేసి చెప్పు. ఓకే ఆర్య. హలో షీ టీమ్. అన్నా, కొంచెం తొందరగా పోనివ్వండి. ఏమైంది అజయ్? అనుని ఫాలో చేస్తున్న మన మనుషుల్ని షీ టీంతో అరెస్ట్ చేయించాడంట. నేను ముందే చెప్పాను కదా, ఆర్యవర్ధన్ సార్ ఆలోచనలు మన అంచనాలకు అందవు. మనం తనని ఢీకొట్టాలంటే తనలాగే ఆలోచించాలి. ఆర్యవర్ధన్, అను, 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 సార్ ఎలా ఉన్నారు సార్? మీరు బాగానే ఉన్నారు కదా? నేను బానే ఉన్నాను. అను, సార్. ఫస్ట్ నువ్వు కూర్చో. అను, ఎందుకు ఇంత సఫర్ అవుతున్నావు? నీ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. మీరు బాగుంటే నాకంతే చాలు సార్. అమ్మా పిల్లలు ఎలా ఉన్నారను? అత్తమ్మ మీ గురించి చాలా దిగులుగా ఉన్నారు సార్. పిల్లలు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఉండండి, ఫోన్ చేస్తాను. అను, సార్తో మాట్లాడండి.